పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చనలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని, ఇప్పుడు వారి తనయుడు వంశీకృష్ణ అదే బాటలో నడుస్తున్నాడని వారన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, పల్కల సాగర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మనీష్, శేఖర్, చంద్రయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే వారు రానున్న కాలంలో మరిన్ని పదవులు ఆశించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల అంటే చాలా అభిమానం. గతంలో కూడా చాలాసార్లు మల్లికార్జున స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత వంశీకృష్ణ గారు కూడా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి గడ్డం వంశీ తండ్రి గారు వివేక్ వెంకటస్వామి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కొరకు శ్రీ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ ప్రజలు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినాము. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ